రైల్వే సిగ్నల్ లైన్మెన్ వేస్తాడు. కానీ కొంతమంది దొంగలు ఈ మధ్యకాలంలో కొత్త టెక్నాలజీ తయారు చేసి రైల్వే లైన్మెన్తో సంబంధం లేకుండా సిగ్నల్ని మార్చేస్తున్నారు. మార్చేసి ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాల్లో పోలీస్ స్టేషన్ లేవో, ఊళ్ళు లేవో, ఆ ప్రాంతం దగ్గర ఉన్న సిగ్నల్స్ని ఎంచుకుంటున్నారు. రెడ్ సిగ్నల్ వేసేస్తారు, బండి ఆగుతుంది రైలు. వెంటనే వీళ్ళు వెళ్ళి ఆ బండి మీద పడి దోచేసుకుంటారు. అందరినీ బెదరేసి కత్తులే చేస్తారా, చంపేస్తామంటారా, లాక్కుని వెళ్ళిపోతారు వెంటనే అక్కడి నుంచినే. ఇది కొన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ వచ్చినాయి. దీంతో జీఆర్పీ ఏదైతే రైల్వే జనరల్ పోలీసు సీరియస్గా ఎఫర్ట్ పెడుతూ ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితం నిడుబ్రోలు, అంటే మనం పొన్నూరు అంటుంటాం, పొన్నూరు దగ్గర ఉండేటటువంటి స్టేషనే నిడుబ్రోలు స్టేషన్, రైల్వే స్టేషన్. నిడుబ్రోలు దగ్గరలో ఇట్లాగా సిగ్నల్ని జామ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఒక ముఠ ప్రయత్నిస్తుండగా జీఆర్పీ వాళ్ళు దూరం నుంచి చూశారు. ఎవరు మీరు అంటేటప్పటికి వాళ్ళ మీద రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. అంటే వాళ్ళు ఈ దొంగలన్న విషయం తేలింది. దాంతో జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు 10 రౌండ్లు, ఒకటి కాదు రెండు కాదు, 10 రౌండ్లు కాల్పులు జరిపేటప్పటికి ఆ దొంగలు పారిపోయారు. సుమారు 4 ఉన్నారని చెప్తున్నారు. 4, 5, 6 తెలియదు. ఎందుకంటే చుట్టుపక్కల కూడా వాళ్ళు ట్రాప్ చేసుకుని ఉంటారు. ఎవరు అటు రాకుండా చూసుకునేటువంటి పనులు ఉంటాయి. పోలీసుల మీదకే రాళ్ళు విసిరారంటే పక్కా యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అది రైళ్లలో దొంగతనం కోసం చేశారా, లేకపోతే రైళ్ళని పేల్చేయడానికి ఏమైనా కుట్ర పన్నారా అన్నది తేలాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సంఘటన ఇది.